హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలా సార్ ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే. సార్, వైసీపీలో చీలిక మొదలైంది. దాదాపు 7 ఎమ్మెల్యేలు బయటకు వచ్చేస్తున్నారని ఒక వార్త అయితే వైరల్ అవుతుంది సార్. అంటే ఎందుకు ఈ విధంగా చీలిక జరుగుతుంది? అసలు దీంట్లో నిజం ఉందంటారా? ఏం జరిగింది సార్ అసలు? అంటే తెలుగుదేశాన్ని సపోర్ట్ చేసే ఒక పత్రికలో ఫ్రంట్ పేజ్లో వచ్చింది. వైసీపీలో చీలిక, దాదాపు 7 మంది ఎమ్మెల్యేలు బయటికి వచ్చేస్తున్నారు. అంటే వాళ్ళందరూ రగిలిపోతున్నారు జగన్ పని విధానం చూసి. జగన్తో అంటగాగితే, ఈ పదమే వాడారు, జగన్తో అంటగాగితే భవిష్యత్తు లేదని వాళ్ళు తెలుసుకున్నారు. సో అందుకని వాళ్ళు 7 మంది బయటకు వచ్చేస్తున్నారు. 7 మంది బయటికి రావడం వల్ల షిండే, ఏకనాథ్ షిండే ఎట్లాగైతే మహారాష్ట్రలో శివసేనని చీల్చాడు, అలాగా వీళ్ళు చీలిక వర్గం అయిపోతుంది. అది మెజారిటీ అయిపోతుంది కాబట్టి అఫ్సెల్ వైసీపీ అసెంబ్లీలో ఇదే అయిపోతుంది. సో అప్పుడు అఫ్సెల్ గుర్తింపు కూడా వైసీపీకి ఉండదు. జగన్ దీనికి ఇదవుతుంది. వాళ్ళకి ముందు వరుసలో సీట్లు కేటాయించడం అట్లాంటిది జరుగుతుంది. రెండవ అంశం, జగన్ ఇప్పుడు కోర్టుకు వెళ్ళాడు ప్రతిపక్ష హోదా కావాలని. అప్పుడు ఇంకా అసలు చర్చ ఉండదు. 7 మంది వస్తే ఇంకా 4 మిగులుతారు కాబట్టి ఇంకా చర్చ కూడా ఉండదు అనేది ఇప్పుడు ఈ వాదనని తెలుగుదేశం తీసుకొచ్చింది. సో మామూలుగా ఇప్పుడు ఎమ్మెల్యేలు అంటకాగారు అనే పదం వాడుతున్నారంటే నాకు అర్థమవుతుంది కదా. అంటకాగడం ఏముంది? జగన్ దగ్గర వాళ్ళు గెలిచారు. వాళ్ళు అంటకాగడం అనేది నెగిటివ్ సెన్స్లో వాడతాం మనం, బలవంతంగా ఇది ఉన్నారని. సో వాళ్ళు ఏంటంటే జగన్తో ఉంటే భవిష్యత్తు లేదని. పోనీ ఇప్పుడు చంద్రబాబు దగ్గర ఉంటే ఆ ఎమ్మెల్యేలకి 7 మందికి భవిష్యత్తు ఏమైనా ఉంటుందా? ఎందుకు ఉంటుంది? ఎందుకంటే ఆల్రెడీ అక్కడ క్రౌడ్ విపరీతంగా ఉంది. 3 పార్టీలు కోరటమే. ఇప్పటికిప్పుడు చంద్రబాబు దగ్గరికి వాళ్ళు వెళ్తే చంద్రబాబు ఏమన్నా వాళ్ళకి పదవులు ఇవ్వగలరా? ఇక్కడే చూస్తున్నాం మనం. బీఆర్ఎస్ నుంచి వెళ్ళిన వాళ్ళకంతా ఇవ్వలేక ఇక్కడే నానా బాధలు పడుతున్నారు. సో అక్కడ అసలు ఇంకా 3 పార్టీలు ఉన్నాయి. ఆల్రెడీ ఇప్పుడు నామినేటెడ్ పోస్టులు ఇవ్వడానికి కూడా ఇప్పుడు ఇచ్చుండాలి. దాదాపు 30-50% నామినేట్ పోస్టులు ఇప్పుడు ఇవ్వాలి. కానీ బీజేపీ పట్టుబడుతుంది ఎక్కువ కావాలని. అందుకని చంద్రబాబు ఇవ్వలేక పోస్ట్పోన్ చేశాడు అక్టోబర్కి. సో చంద్రబాబుకి ఏంటంటే ఇటు బీజేపీని ఇటు జనసేనని సాటిస్ఫై చేసుకుంటూ వెళ్ళాలి. వాళ్ళని కాదనుకునే పరిస్థితి చంద్రబాబుకి లేడు. ఇంతకుముందు చంద్రబాబు వేరు, ఇప్పుడు చంద్రబాబు వేరు. అందరూ కూడా తెలుగుదేశంలో కూడా చంద్రబాబు వైపు అసంతృప్తిగా ఉన్నారు. ఎందుకంటే టఫ్గా లేడు చంద్రబాబు, ఎంత వీక్గా ఉన్నాడేంది అన్న అసంతృప్తి అందరిలో ఉంది. దానికి కారణం ఏంటంటే చంద్రబాబుకు కూడా ఇది ఆల్మోస్ట్ చివరి ఎన్నికలు కావచ్చు. రెండోది, మోడీతో కొట్లాడే పరిస్థితి చంద్రబాబుకి లేదు. ఎందుకంటే గతంలో అయితే మోడీతో కొట్లాడి అటువైపు వెళ్ళగలిగాడు. ఇప్పుడు అటువైపు వెళ్ళలేడు, మోడీతో ఉండాలి. సో కాబట్టి మోడీని కొట్లాడలేడు, ఇక్కడ బీజేపీని కొట్లాడలేడు, ఇక్కడ పవన్ కళ్యాణ్తో యాంటీ ఉండలేడు. మళ్ళీ కూడా వీళ్ళిద్దరు సహకారం లేకుండా 2029లో కూడా ఎలక్షన్కి వెళ్ళే పరిస్థితి చంద్రబాబుకి లేదు. కాబట్టి ఈ కారణాల రీత్యా చంద్రబాబు ఇటు బీజేపీకి ఇటు జనసేనకి వాళ్ళని అకామిడేట్ చేయడానికే తలపట్టుకుంటుంటే మళ్ళీ వైసీపీ నుంచి 7 మంది ఎమ్మెల్యేలు ఎందుకు వెళ్తారు వీళ్ళు? సరే, జగన్తో భవిష్యత్తు లేదని వీళ్ళు చెప్పినట్టు కరెక్ట్ అనుకుందాం. చంద్రబాబుతో ఏం భవిష్యత్తు ఉంది వీళ్ళకి? సో ఇది ప్రాబ్లం. ఎలక్షన్ ముందు అయితే చంద్రబాబుతో ఏదైనా ఉంటుంది. ఇప్పుడు చంద్రబాబుకి అవసరమే ఉంది, వీళ్ళని తీసుకోవాల్సిన అవసరం ఆయనకేముంది? వీళ్ళంతటి వీళ్ళు వెళ్ళి సార్ మేము వస్తామని చెప్తే తీసుకోవచ్చేమో, కానీ ఆయనకు అవసరం ఏమి లేదు. సో వచ్చినప్పుడు అన్కండిషనల్గా వెళ్ళాల్సి ఉంది. అన్కండిషనల్ వెళ్తే వీళ్ళకి ఏం లాభం అక్కడ? సో ఇది లాజిక్కే కొడుతుందన్నమాట, కామన్ సెన్సే లేదు. ఒకవేళ జగన్ మీద అంతగా రగిలి ఎందుకు పోతున్నారు? ఏం చేయాలని ఇప్పుడు జగన్ ఏం చేస్తున్నాడు వాళ్ళని? సో ఏదంటే ఇది ఏదో ఒక క్రియేట్ చేసి వైసీపీ పని అయిపోయింది అనే నెరేటివ్ని బిగినింగ్ తీసుకొస్తున్నాడు. ఇందులో ఒక ఆంధ్రజ్యోతిని కొద్దిగా మినహాయింపు. అతను రియలిస్టిక్గా రాస్తున్నాడు. అంటే జగన్ చాలా స్ట్రాంగ్గానే ఉన్నాడు, జగన్ ఇది నువ్వు దెబ్బ కొట్టకపోతే జగన్ మళ్ళీ బలపడతాడు అన్న ఇది అతను తీసుకొస్తున్నాడు ఆ నెరేటివ్. ఇంకొన్ని పత్రికలు, మీడియా ఏమో జగన్ పని అయిపోయింది అన్న నెరేషన్ని తీసుకొస్తున్నారు. అంటే ఓవరాల్గా తెలుగుదేశానికి ఏంటంటే ఇది విష్ఫుల్ థింకింగ్ అంటారు. విష్ఫుల్ థింకింగ్ అంటే అలా అయితే బాగుండు అని కోరుకోవడం. విష్ఫుల్ థింకింగ్ని రియాలిటీగా ప్రజెంట్ చేస్తుంటారు చాలాసార్లు. సో అలాగే వీళ్ళు విష్ఫుల్ థింకింగ్ ఏంటంటే జగన్ కంప్లీట్గా నాశనం అయిపోయి 2029లో హ్యాపీగా మళ్ళీ తెలుగుదేశం వచ్చి లోకేష్ సీఎం అయిపోతే బాగుంటుంది అనేది తెలుగుదేశం వర్గాలు. కానీ అంత ఈజీ కాదు. ఎందుకంటే
జగన్ అక్కడ 40% ఓట్లతో ఉన్నాడు, అతను ఓన్లీ 10% తేడా, వీళ్ళు ముగ్గురు కలిశారు కాబట్టి అది సాధ్యమైంది అది కూడా. సో అతను సింగిల్గా అంత వ్యతిరేకత ఉన్నా కూడా 40% ఓట్లు వచ్చాయి. అతనికి ఇప్పటికి కూడా ఎగువ సభలో అంటే ఎమ్మెల్సీ దీంట్లో తనకే మెజార్టీ ఉంది. ఇప్పటికిప్పుడైతే ఎవరు ఏమి జంప్ కాలేదు. అట్లాగే రాజ్యసభలో కూడా తనకి సభ్యులు ఉన్నారు. కాబట్టి ఈ కాంటెక్స్లో వైసీపీ నుంచి 7 మంది ఎమ్మెల్యేలు వెళ్ళడం అనేది నమ్మశక్యంగా లేదు. వైసీపీ చీలిపోతుంది అనేది నమ్మశక్యం లేదు. జరగచ్చు, పాసిబుల్, రాజకీయాల్లో ఏదైనా పాసిబుల్లే. ఇక్కడ కూడా ఎప్పటి నుంచో మొత్తం బీఆర్ఎస్ చీలిక వచ్చేసి బీఆర్ఎస్ అప్సెల్ బీఆర్ఎస్ కేసీఆర్ది పోతుంది, మెర్జ్ అయిపోతుంది, ఇవన్నీ చెప్పారు. కాంగ్రెస్లకి బీఆర్ఎస్ని మెర్జ్ అయినట్టుగా డిక్లేర్ చేసేయచ్చు ఇంకొక 16 మంది వెళ్తే అని. కానీ 16 మంది వెళ్ళే పరిస్థితి అక్కడ లేదు. ఎందుకంటే పోయిన 10 మంది ఎమ్మెల్యేలకి 6 మంది ఎమ్మెల్సీలకే వాళ్ళు ఏమి ఇచ్చే పరిస్థితి లేదు కాంగ్రెస్లో. ఇంతవరకు మినిస్ట్రీలు ఇంకొక 6 మందికి ఇవ్వాలి, 6 మందికి ఇప్పటివరకు తేరలేదు. సో అందువల్ల ఏమవుతుందంటే అంత ఈజీ కాదు, ఒకరు ఇంకొక 7 మంది వెళ్ళిపోవడం అనేది అంత ఈజీ కాదు. బట్ అది అసాధ్యం అని కూడా చెప్పలేము. చంద్రబాబు వ్యూహాలు వేస్తుండొచ్చు. వాళ్ళు రాసింది ఏంటంటే తెలుగుదేశం నుంచి ఒక షాడో టీము దీనికోసమే పనిచేస్తుంది, వాళ్ళని లాగేసి కంప్లీట్గా చేయాలని. మేబీ వీళ్ళ ప్లానింగ్ అయితే ఉండొచ్చు. ఎందుకంటే కోర్టుకి వెళ్ళాడు జగన్ ప్రతిపక్ష హోదా కావాలని. రేపు పొద్దున పొరపాటున కోర్టు ఇదే ఉన్నదే ఏకైక ప్రతిపక్షం ఇదే కదా, దీనికి ఇవ్వండి అని అడిగారు అనుకోండి, అప్పుడు ఇబ్బంది అవుతుంది. అందుకని ఈ లోపల 7 మందిని చేల్చాలనేది చంద్రబాబు ప్లాన్ కావచ్చు. యాక్చువల్గా చంద్రబాబుకి దీనికంటే కూడా ఇంపార్టెన్స్ ఏంటంటే రాజ్యసభ సభ్యుల్ని జగన్కుండే 11 మందిని లాగేసుకోవడం అనేది చంద్రబాబు ప్రధానంగా ఉన్న టాస్క్. ఎందుకంటే మోడీకి జగన్ అవసరం లేకుండా చూసుకోవడం అనేది చంద్రబాబు టాస్క్. మోడీకి జగన్ అవసరం లేకపోతే మోడీ జగన్ని సేవ్ చేయడం అనేది ఆపేస్తాడు. కాబట్టి అప్పుడు జగన్ వల్నరబుల్ అయిపోతాడు. జగన్ని మనం ఈజీగా జైలుకి పంపించేయచ్చు అనేది చంద్రబాబుకున్న ప్లాన్ ఉంటుంది. ఖచ్చితంగా జరుగుతుంది. అది ఎప్పుడనేది టైమింగ్ ఇంపార్టెంట్ తప్ప జరగదని చెప్పలేము. ఖచ్చితంగా జగన్ జైలుకి పోవడం అయితే ఖాయం. ఎప్పుడు అనేది చంద్రబాబు మోడీ ఇద్దరు కలిసి నిర్ణయించే పరిస్థితి ఉంటుంది. అంటే వాళ్ళకి ఎప్పుడు జగన్ జైలుకి వెళ్తే ఉపయోగం ఉంటుంది, జగన్ జైలుకి వెళ్ళడం వల్ల వచ్చే పరిణామాలు ఏంటి, దాన్ని ఎలా సిద్ధం కావాలి, ఇవన్నీ. ఇప్పటివరకు జనంలో వ్యతిరేకత ఈ ప్రభుత్వం మీద ఉన్నా కూడా వెయిట్ అండ్ సీ అని చూస్తున్నారు. ఎందుకంటే 2 నెలలు అయింది. సో కొంతకాలం ఈ 1 year అటు ఇటుగా గడిచిపోతుంది. తర్వాత మెల్లమెల్లగా జనాల్లో వ్యతిరేకత మొదలవుతుంది. అప్పుడు చంద్రబాబు కూడా ఈ పథకాలన్నీ అమలు చేయడం కూడా మొదలు పెడతాడు, ఆ వ్యతిరేకతకి తగ్గించుకోవడం. ఆల్రెడీ ఇప్పుడు మనం చూసాము, మన వాలంటీర్లు తిరుగుబాటు చేయబోతున్నట్టుగా, ఉద్యమాలు చేయబోతున్నట్టుగా అంటున్నారు. వాళ్ళ వెనక ఖచ్చితంగా వైసీపీ వాళ్ళు ఉంటారు. సో ఏదైనా ఒక ప్రజా సమూహం కొంత అసంతృప్తి వస్తే దాని వెనక వైసీపీ వాళ్ళు ఉండి దాన్ని పెంచి పోషించే కార్యక్రమం చేస్తారు. సో అటువంటి హెడ్ఏక్స్ అయితే ఖచ్చితంగా చంద్రబాబుకి రాబోతున్నాయి గతం. ఎందుకంటే ఆయన హామీలు నెరవేర్చే పరిస్థితి లేదు, బడ్జెట్ లేదు కాబట్టి హామీలు నెరవేర్చలేడు. హామీల్ని డైల్యూట్ చేయడం, కొన్ని హామీలు డబ్బులు ఎక్కువ పెట్టే హామీల్ని కంప్లీట్గా అవాయిడ్ చేయడం, తక్కువ డబ్బులు పెట్టే వాటిని డైల్యూట్ చేసి తగ్గించేసి వాటిని అమలు చేస్తున్నట్టుగా చేయడం, ఇట్లాంటి కార్యక్రమాలే చేయాలి. చంద్రబాబు ప్లేస్లో ఎవరున్నా అదే చేస్తారు. ఎందుకంటే ఆయన హామీలే ఇచ్చి ఉండకూడదు, తెలిసి ఇచ్చాడు, అది జనం నమ్మారు, తెలిసి మళ్ళీ నమ్మారు. కాబట్టి జనం కూడా ఇప్పుడు ఫేస్ చేయాల్సిందే. సో ఈ కాంటెక్స్ట్లో వైసీపీ ఖాళీ అయ్యేదైతే వీళ్ళు అనుకున్నట్టు ఖాళీ అవుతుందని నేను అనుకోవట్లేదు. ఇప్పుడు అక్కడ కూడా మహారాష్ట్రలో కూడా షిండే వర్గం వెళ్ళిపోయినంత మాత్రాన ఉద్ధవ్ ఠాకరే వర్గం కంప్లీట్గా ఖాళీ అయిపోయిందా? ఏం కాలేదు. ఇప్పుడు ఉద్ధవ్ ఠాకరే వర్గమే బలపడింది. సో నెక్స్ట్ కూడా మహారాష్ట్ర ఎన్నికలు, స్టేట్ ఎన్నికల్లో బీజేపీ కూటమే ఓడిపోయే అవకాశం ఉందనేది ఇప్పుడు వరకు చెప్తున్నారు. ఆ రకంగా రేపు పొద్దున ఒకవేళ 7 మంది వెళ్ళిపోయినా వైసీపీ కంప్లీట్గా ఏమీ నేలమట్టం అయిపోదు. ఎందుకంటే వైసీపీకి ఉండే బేస్ వైసీపీకి ఉంది. ఆ బేస్ ఏమీ పోలేదు వైసీపీకి. స్వింగ్ ఓటర్స్ మాత్రమే ఇటు వచ్చారు. కాబట్టి వీళ్ళు అనుకున్నట్టు వైసీపీ ఖాళీ అయితే అవ్వదు ఖచ్చితంగా. థ్యాంక్ యూ సో మచ్.